చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు గారితో. అతనికి పార్వతీశుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క వరం ఉంది జరాసంధుడికి. ఆ జరాసంధుడికి ఉమేషుడు వరం ఇచ్చాడు శివుడు, నువ్వు ఆయుధముల చేత సంహరింపబడవని. అందుకే అతన్ని చంపడం అర్జునుడికి కూడా సాధ్యం కాదు. అర్జునుడు గాంధీవం పట్టుకుని బాణం వెయ్యాలి. ఆయుధం లేకుండా చంపాలంటే మల్ల యుద్ధంలో చంపేయాలి. మల్ల యుద్ధంలో చంపేయడానికి భీముడు ఒక్కడే చంపగలడు. భీమసేనుడు అంతటి బలవంతుడు, పరమేశ్వరుడికి అంత నమ్మకం. ఆయనకి ఏమిటి, కుంతీదేవికి అంతే నమ్మకం. అందుకే కదూ నేను వాడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఒళ్ళో పెట్టుకుంటే, మీరు ఆదిపర్వంలో విన్నారు, ఒళ్ళో పెట్టుకుని ఉండగా పులిస్తే గభాలను లేచి పరిగెత్తింది, కింద పడిపోయాడు ఆయన. పసిపిల్లాడు కింద పడిపోయి ఆ కొండ కింద ఉన్నటువంటి పెద్ద శిల మీద పడ్డాడు. శిల నుగ్గైపోయింది, పిల్లాడు అలాగే ఉన్నాడు. అంతటి మహాబలవంతుడు పుట్టుకతో భీమసేనుడు. కాబట్టి ఈ భీమసేనుడు మల్ల యుద్ధంలో చంపేస్తాడు జరాసంధుడిని. అంతకన్నా ఇంకో కారణాలు లేవు.